పొదిలి పంచాయతీ ఒప్పంద కార్మికులు సమ్మె 4వ రోజుకు చేరుకుంది. దీంతో పట్టణమంతా చెత్తమయంగా ఉండడంతో పంచాయతీ సిబ్బంది పోటీ కార్మికులను తీసుకొచ్చారు. మేము సమ్మె చేస్తున్న సమయంలో పోటీ కార్మికులను తీసుకురావడం దారుణమని పంచాయతీ కార్మికులు అంటున్నారు. ఈ క్రమంలోనే పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో పంచాయతీ సిబ్బందికి ఒప్పంద కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మా సమస్యలు తీర్చే వరకు పోరాటం ఆగదని పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. మరి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. ఈరోజు మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ విషయంలో మేము 4 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మరి మా ఆఫీస్ వాళ్ళు అధికారులు పోటీ కార్మికులు తెచ్చి మా మీద ప్రెజర్ పెట్టి పని చేయాలని చూశారు. ఏంటంటే ఒకటే మేము చెప్తున్నాం సార్ వాళ్ళకి, సార్ మేము న్యాయపరమైన డిమాండ్ మాత్రమే మేము అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేయాలి. ముఖ్యంగా స్థానికంగా సమస్యలు అంటే గత 2 సంవత్సరాల నుంచి మాకు 192,000 బకాయిలు ఉన్నాయి. అంటే హెల్త్ అలవెన్స్ విషయంలో, అదేవిధంగా 11వ పిఆర్సీ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదేవిధంగా సెలవులు మాకు మంజూరు కావట్లేదు. ముఖ్యంగా మేము వీటి కోసం పోరాడుతుంటే మా మీద దౌర్జన్యం ప్రయోగించడం, మేము ఏంటంటే ఇటుక మీద బ్రహ్మాస్త్రం చేసినట్టే మేము ఎంతకాలం సార్ మీరు ఆ పని చేస్తే ఏంటంటే సామరస్యంగా చేసుకొని మేమందరం చేస్తాం. అలాగే మీరు దౌర్జన్యంగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేమైతే